మీ పేరేంటి అని సుధాచంద్ర అడగటంతో శరత్చంద్ర అని శరత్చంద్ర చెప్తారు. మీరు భూమికి ఇంత మంచి సంస్కారం నేర్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చేసే సత్కారం మా నాన్నకి చేయండని సంస్కారం నేర్పినందుకు అని శరత్చంద్రకి శాలువ కప్పి పూలమాల వేస్తారు. సరే నేను వస్తానంటూ సుధాచంద్ర అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళగానే ఇక భూమి శరత్చంద్రని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న గగన్, భూమి నేను చేసిన తప్పు నీకు చెప్దామనుకున్నాను. క్షమాపణ కూడా చెప్దామనుకున్నాను. నేను క్షమాపణలు చెప్పిన దానికంటే మీ నాన్న నీకు దగ్గరైనప్పుడు నీ కళ్ళలో ఉండే సంతోషం కంటే తక్కువే. అందుకంటే నా క్షమాపణ నేను చేసిన తప్పు నీకు పెద్ద సంతోషాన్ని ఇవ్వవు. నువ్వు చాలా మంచి దానివి భూమి. నీ అంత సంతోషాన్ని నేను ఇవ్వలేను. కాబట్టి నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలంటే నేను నీకు దూరం అయిపోవాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. అదే నాకు కావాలి భూమి అని గగన్ అనుకుంటూ ఉంటాడు. ఏంటి మమ్మీ మనం అనుకున్నది ఏదీ జరగలేదే అని నక్షత్ర కారు దగ్గర నిలబడి టెన్షన్ పడుతూ ఉంటే, ఆగు బేబీ, ఎత్తుకు పై ఎత్తు వేయటం నేను చేసే పని కదా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని అపూర్వ అంటోంది. అప్పుడే శరత్చంద్ర భూమిని తీసుకొని చెర్రి కూడా ఆ కారు దగ్గరికి వస్తారు. బావా రండి బావా, ఈరోజు నీ కూతురు నేను రాజుని చేసేసింది బావా, ఆకాశానికి ఎత్తేసింది. మీరొక మహోన్నత శక్తి అని అందరికీ చాటి చెప్పింది. మీ మనసులో చాలా ఏండ్లగా ఉన్న బాధని పోగొట్టింది బావ. ఒక్క నిమిషం బావ, తారా తీసుకురా అని అపూర్వ పిలవగానే తార పేపర్స్ పట్టుకొని అక్కడికి వస్తుంది. ఎవరి అమ్మాయి అని శరత్చంద్ర అంటాడు. గగన్ని పెళ్లి చేసుకోబోయేది ఈ తారానే బావా. అసలు ఏం జరిగిందంటే ఈ 3 రోజులు భూమితో కలిపి గగన్ డ్యాన్స్ చేయటానికి అఫిలియేషన్ రావటానికి కారణం తారానే. ఎందుకంటే ఒక కండిషన్ మీద గగన్ని ఇక్కడికి పంపించటానికి తార ఒప్పుకుంది. అదేంటంటే అఫిలియేషన్ పూర్తవగానే విడాకుల పేపర్స్ మీద భూమి సంతకం చేస్తానని చెప్పింది బావా. తారా నువ్వు కూడా చెప్పు అని అపూర్వ అంటే, అవును అంకుల్, అఫిలియేషన్ రాగానే విడాకుల పేపర్స్ మీద సంతకం చేస్తానని చెప్పింది. ఇవిగోండి అంకుల్ విడాకుల పేపర్స్ అని ఆ పేపర్స్ని శరత్చంద్ర చేతికి ఇస్తుంది. ఏంటి భూమి సంతకం పెట్టు అని అపూర్వ అంటుంది. అవునమ్మా, నువ్వు విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టి ఆ గగన్ గాడి ముఖాన విసిరి కొట్టేసి పెట్టమ్మా పెట్టు అని శరత్చంద్ర చెప్తుంటే, నాన్న అది కాదు అని భూమి చెప్తూ ఉంటుంది. ఏమైంది భూమి అంటే, గగన్ మీద నీకింకా ప్రేమ పోలేదా? బావా, భూమి సంతకం పెట్టలేదంటే గగన్ మీద ప్రేమ ఉన్నట్లుంది. అంటే ఇంతవరకు మీ నాన్న మీద చూపించిన ప్రేమంతా కూడా నాటకమా? నమ్మించటానికే ఇలా చేశావా? చెప్పు భూమి చెప్పు అని అపూర్వ అంటోంది. ఏంటమ్మా చెప్పు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అయితే సంతకం చేయి భూమి, సంతకం చేయి అని అపూర్వ చెప్పడంతో ఇక భూమికి చేసేదేమీ లేక సంతకాలు చేసేస్తుంది. గగన్ తాళి కట్టిన సంఘటన గుర్తు చేసుకుంటూ చాలా చాలా బాధపడుతూ భూమి అని సంతకం చేసేస్తూ ఉంటే చిరి కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. భూమి చేసిన సంతకాన్ని చూసుకుంటూ శరత్చంద్ర చాలా సంతోషపడుతూ భూమిని గుండెలపై పడుకోబెట్టుకొని చాలా సంతోషపడుతూ ఉంటే భూమి మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఈ రోజుతో నువ్వు ఏకాకి అయిపోయావే. ఆ గగన్ గాడు నీకు జీవితంలో దగ్గరగాడు. దగ్గరైన మా బావని కూడా నేను దూరం చేస్తాను, చూస్తూ ఉండు అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత గగన్ తార ఇద్దరు కారులో వెళ్తుంటే శరత్చంద్ర గగన్ కార్ని ఆపి కారు దిగుతూ ఉంటాడు. గగన్ కూడా చాలా కోపంగా శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి, నా కూతురు నిన్ను విడిచి ఉండలేదా? నా కూతుర్ని తీసుకువెళ్ళిపోతాను అది ఇది అని మాట్లాడావు కదా. ఈరోజు చూడు, నా కూతురు విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేసేసింది. నా కూతుర్ని రాణిలా రాణిలా చూసుకుంటాను అని డైవర్స్ పేపర్స్ని చూపిస్తూ ఉండటంతో గగన్ చాలా షాకింగ్గా తీసుకొని భూమి సంతకాన్ని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. నీకంటే అందగాన్ని, ఆస్తిపరుణ్ణి, మంచి ఇంటి పేరు ఉన్నవాణ్ణి తీసుకొచ్చి భూమికి పెళ్లి చేస్తాను. ఏంటి నువ్వు పిలిస్తే భూమి పరిగెత్తుకుంటూ వస్తుందా? ఇప్పుడు చూసావు కదా ఎలా విడాకుల పేపర్స్ని నీ ముఖం మీద కొట్టిందో. ఇప్పటి నుంచి నా కూతురికి నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు గొంతు చించుకొని పిలిచినా భూమి నీ వైపు కూడా చూడదు. ఏ క్షణమైతే భూమిని నువ్వు గెంటేశావో అప్పుడే నువ్వేంటో భూమికి అర్థమైపోయింది. ఇక నుంచి నేను నా కూతురు భూమిని దేవి కన్యలా చూసుకుంటాను. ఇక నుంచి నా కూతురు రోజు ఏడ్చదు, నవ్వుతూనే ఉంటుంది, అలా చూసుకుంటాను అని శరత్చంద్ర చెప్తుంటే, మీకు ఇదంతా కోపం కాదు. భూమి కోసం ఓ కన్న తండ్రిగా మీరు పడుతున్న తాపత్రయం నాకు అర్థమవుతోంది. భూమిని అలాగే చూసుకోండి అని గగన్ చెప్తుంటే వెంటనే తార ఆ విడాకుల పేపర్స్ని తీసుకొని, గగన్ గారు మీరు భూమిని బాగా చూసుకోమని చెప్తున్నారు చూడండి, మీరు హ్యాట్స్ ఆఫ్ అండి, మీరు చాలా గ్రేట్ అండి, అదేవిధంగా నన్ను కూడా చూసుకుంటారు కదా అని తార అడుగుతూ ఉంటుంది.
గగన్ చాలా బాధపడుతూ కార్ డ్రైవింగ్ చేస్తూ భూమిని తలుచుకుంటూ ఉంటాడు. ఇక తార అయితే ఏమీ తెలియనట్లు మై గాడ్! భూమి సంతకం పెట్టేసిందా? ఇన్ని రోజులు సంతకం చేయదని నేను ఎంత కంగారు పడ్డానో! మీరు నాకు శ్రీవారు అయిపోయినట్లు ఉంది గగన్ గారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటే భూమి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా భూమి, నీ ప్రేమని ఇంత తేలిగ్గా వదిలేసుకుంటావని అస్సలు అనుకోలేదు. ఇలా విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టి గగన్‌ని వదిలేసుకుంటావు అని కేపీ, చెర్రీ ఇద్దరూ నిలదీస్తూ ఉంటారు. నేను సంతకం పెట్టి బావని దూరం చేసుకోలేదు. నాన్న కళ్ళలో నేను సంతోషం చూశాను. ఆ సంతోషం నాకు జీవితాంతం కావాలనిపించింది. అందుకే నాన్న సంతోషం కోసం మాత్రమే ఆ పేపర్స్ మీద సంతకాలు చేశాను. నేను సంతకం చేసినంత మాత్రాన మాకు విడాకులు వచ్చేస్తాయా? మేము ప్రేమ అనే పచ్చబొట్టుని గుండెల్లో ఎప్పుడో పెట్టేసుకున్నాము. కట్టె కాలే వరకు ఆ పచ్చబొట్టు ప్రేమ అనేది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఏ కాగితాలు కూడా మమ్మల్ని వేరు చేయవు. కాగితాలు చెరిగిపోవచ్చు, సంతకాలు చెదిరిపోవచ్చు. కానీ మా ప్రేమ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను సంతకం చేసినా బావ సంతకం చేయడు. పూరి ప్రేమ కోసం బావ నన్ను వదులుకుంటున్నానని అనుకుంటున్నాడు. కానీ అలా త్యాగం చేస్తే ప్రేమ అనే దానికి అర్థమేముంది? అలా త్యాగం చేస్తే ప్రేమ అనేది అసలు ప్రేమ కానే కాదు. గగన్, భూమి ఇద్దరు వేరు వేరు మనుషులు కావచ్చు. కానీ మా ఆత్మలు ఒకటే. మేము ఎప్పటికీ కలిసే ఉంటాము. దేవుడు ఇదంతా చూస్తూ ఉంటాడు. ఎంత దూరం తీసుకువెళ్ళినా మమ్మల్ని చివరికి ఖచ్చితంగా కలిపే తీరుతాడు. మా ప్రేమ గెలుస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది అని భూమి చెప్తుంటే, మీ నమ్మకం గెలవాలని మేమిద్దరము కోరుకుంటున్నామమ్మా. ఖచ్చితంగా గెలిచే తీరుతుంది అని కేపీ, చెర్రీ చెప్తారు. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో బావకి చాలా బాగా తెలుసు. బావ నన్ను అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ కూడా అర్థం చేసుకోలేరు అని భూమి చెప్తుంది. తర్వాత తార విడాకుల పేపర్స్ తీసుకొచ్చి పూరి సంతకం పెట్టేసింది ఆ భూమి. నాకు చాలా సంతోషంగా ఉంది అని చూపిస్తూ ఉంటే, పోనీలే వదిన ఒక పని పూర్తయిపోయింది అని పూరి చాలా సంతోషంగా వాటిని చూస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య అర్థమవుతోందా అని తార చెప్తుంది. అప్పుడే గగన్ కూడా లోపలికి వస్తాడు. గగన్ గారు, ఇది మనకు చాలా హ్యాపీ మూమెంట్. మీరింకా అలా డల్‌గా ఉన్నారేంటి అని తార హగ్ చేసుకొని మరీ చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది. గగన్ మాత్రం తారాపై అసలు చెయ్యి కూడా వేయకుండా మౌనంగా నిల్చొని ఉంటారు. సరే నేను ఇంటికి వెళ్ళాలి. మా అన్నయ్య ఎదురు చూస్తూ ఉంటారు. ఫోన్ కాల్ కూడా వచ్చింది అని తార వెళ్ళిపోతుంది. అమ్మ, నా పెళ్లి చీర ఎక్కడా అని పూరి అడగటంతో లోపల ఉంది వెళ్ళు అని పూరిని లోపలికి పంపించేస్తుంది. ఏంట్రా గగన్, భూమి ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజు నుంచి నా ప్రాణం అన్నట్లుగా ఉన్నావు కదా! ఈ రోజేంటి విడాకుల పేపర్స్‌పై సంతకం పెట్టేసింది ఏంటి గగన్ అని శారద బాధపడుతూ, నువ్వు నిజం చెప్పాలనుకోలేదా అని అడుగుతూ ఉంటే, ఈరోజు చెప్పాలనుకున్నానమ్మా కానీ చెప్పలేదు. భూమి, నువ్వు లేకపోతే గగన్ లేడు అని అరిచి చెప్పాలనిపించింది. కానీ అప్పుడే పూరి గుర్తుకు వచ్చింది. అందుకే చెప్పలేదమ్మా అని గగన్ అంటాడు. అంటే ఏంటి గగన్, నీ ప్రేమకి, నీ మనసుకి విలువ లేదా అని శారద అంటే, కొన్ని సార్లు బాధ్యతే అన్నిటికంటే పెద్దదమ్మా, అందుకే అని గగన్ అంటాడు. ఇప్పుడు కాదు, నేను ఇప్పుడు ఓడిపోయాను. అయినా భూమి కూడా అంత ఈజీగా సంతకం పెట్టేసింది. అప్పుడు అడగగానే సంతకం పెట్టేసిందమ్మా అని గగన్ అంటాడు. అంటే భూమి నన్ను వదులుకున్నట్లేనా అని గగన్ అంటే, నా కోడలు నిన్ను అంత తేలిగ్గా వదులుకునే అమ్మాయి కాదురా. ఏదో బాధలో పెట్టి ఉండొచ్చు. ఏదో కారణం అయి ఉండొచ్చు. బలమైన కారణం ఉంటుంది అని శారద అంటుంది. అమ్మ, నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? నేనింకా తనని ప్రేమిస్తున్నానని, నా మనసులో తను ఉందని ఎప్పుడూ కూడా నువ్వు భూమికి నిజం చెప్పకూడదమ్మా అని గగన్ అంటాడు. రే గగన్, ఏం మాట్లాడుతున్నావు అని శారద అంటే, లేదమ్మా, తను నన్ను ద్వేషిస్తే పర్వాలేదు. మళ్ళీ నాపై ఆశలు పెట్టుకుంటే ఎలాగమ్మా? ఇప్పటికే నేను తన్ని చాలాసార్లు బాధ పెట్టాను. తను నన్ను మర్చిపోతేనే ప్రశాంతంగా బతకగలదు అని గగన్ చెప్తాడు. రే గగన్, ఎలా రా అని శారద ఏడుస్తూ ఉంటే, లేదమ్మా, నువ్వు నాకు మాట ఇవ్వాల్సిందే. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది అని శారద చేతిని తీసుకొని తన చేతిలో ఒట్టు వేసుకుంటాడు. అప్పుడే పూరి వచ్చి, అన్నయ్య ఇంకా రెడీ అవ్వలేదా? ముహూర్తానికి సమయం అవుతోందని పిలుస్తూ ఉంటుంది. గగన్ లోపలికి వెళ్ళగానే, అమ్మా, ఏంటి నువ్వు ఇంకా ఆ భూమి గురించే ఆలోచిస్తున్నావా? ఇప్పుడు నా పెళ్ళి నాకు ముఖ్యమమ్మా. భూమి బాధ గురించి నాకు అనవసరం అని పూరి అంటే, ఈరోజు నీ పెళ్లి కోసం ఇద్దరి మనసులు విడిపోయాయి. అర్థమవుతోందా అని శారద అంటే, నాకు అవన్నీ అనవసరం అంటూ పూరి లోపలికి వెళ్తుంది. ఇద్దరు దూరం అయ్యారంటే అంతకన్నా పాపం వేరొకటి ఉండదు. వాళ్ళ ఉసురు దీనికి తగలకుండా నువ్వే చూడు స్వామి అని శారద ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య, ఆ భూమి విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేసేసింది. కానీ గగన్ గారి మనసులో మాత్రం ఆ భూమినే ఉంది. ఇద్దరిని మనం దూరం చేస్తున్నామే కానీ ఇద్దరి మనసుల్లో నుండి వాళ్ళని తీసేయలేకపోతున్నాను అన్నయ్య. గగన్ గారు నాపై ప్రేమ అస్సలు చూపించట్లేదు.
ఆడిటోరియంలో భూమిని కోల్పోతున్నానన్న గగన్ గారి బాధ నాకు చాలా బాగా అర్థమైంది. కాబట్టి ఒక పని చేద్దామన్నయ్య. ముందు నువ్వు పూరి మెడలో తాళి కట్టొద్దు. గగన్ గారు నా మెడలో తాళి కట్టిన తర్వాతే నువ్వు పూరి మెడలో తాళి కట్టాలి. ఒక చిన్న గ్యాప్ దొరికినా కూడా భూమి వచ్చి కన్నీళ్లు కారేస్తే గగన్ గారు భూమి వెనకాలే వెళ్ళిపోతారు. కాబట్టి ముందు మా పెళ్లి తర్వాత నువ్వు పూరి మెడలో కట్టాలి అని తార చెప్పటంతో అలాగేనని ధ్రువ మాట ఇస్తాడు.